శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిరమాసము శుక్ల సప్తమి ఆదివారము అనగా 8 డిసెంబర్ 2024 నుండి మార్గశిరమాస శుక్ల చతుర్దశి శనివారము అనగా 14 డిసెంబర్ 2024 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా సాధారణ గ్రహస్థితే గోచరిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శనిగ్రహము మరియు చంద్రుడు ఇద్దరే అనుకూలంగా ఉన్నారు మరియు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉండడం కారణంగా గత వారం కంటే వ్యయ రాహువు కానీ అర్ధాష్టమ కుజుడు కానీ మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు వక్రగమనంలో సంచరించడం వలన వీళ్లకు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారమంతా కూడా ఏ పని చేసినా సరే దాంట్లో జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ పని చేద్దామని మొదలు పెడితే ఆ పని కావడానికి మీరు ఒక సమయం అనుకుంటే ఆ సమయానికన్నా ఇంకా ఎక్కువ సమయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా సరే అది పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్లకు, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు మీకు ఆలోచనలు కూడా వస్తాయి. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని అవుతుందా లేదా అనేటువంటి మీమాంసతో ఈ వారమంతా కూడా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్లకు. మరియు మీ ఆత్మస్థైర్యం కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి ఈ యొక్క మేషరాశి వాళ్లకు. ఏదైనా సరే ఆలోచనల ద్వారా మీకు ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఈ పని అవుతుందా లేదా అనేటువంటి మీమాంసలో ఉండడం వల్ల, ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల మానసికంగా చాలా కృంగుబాటు అనేది కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. మరియు శారీరకంగా కానీ అలసిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ పనులు చేయడంలో చాలా శ్రమ అధికమయ్యే అవకాశాలు ఈ వారంలో మీ మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీరేదైనా ఆర్థికంగా కానీ ఏదైనా వ్యాపారం కానీ ప్రారంభించాలనుకుంటే ఈ వారం చేయకపోవడమే ఉత్తమం. దానివల్ల నష్టాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కొత్తగా పెట్టేటువంటి పెట్టుబడులు కానీ కొత్త ఉద్యోగాలు మారడం కానీ ఇవన్నీ కూడా ఈ వారమంతా కూడా చేయకుండా ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి విషయం. మీ అదృష్టాన్ని కూడా నమ్మకండి. ఇది చేస్తే అవుతుందేమో, అదృష్టం కలిసి వస్తుందేమో అనుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ వారమంతా కూడా మీకు అదృష్ట రేఖ అనేది చాలా తగ్గి ఉన్నది కావున మీ సొంత తెలివితేటలు నమ్ముకోండి. అంతేగాని ఇది చేస్తే అవుతుందిలే అనేటువంటి అదృష్టాన్ని మాత్రం నమ్మకపోవడమే ఉత్తమము. మరియు ఇతరుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మకండి. మరియు మీ సన్నిహితులు కానీ స్నేహితులు చెప్పేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అంత అనుకూలించే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా మీ స్వశక్తిని నమ్ముకోండి. దాని ద్వారా పనిచేయండి. మీ ఉద్యోగాలలో కానీ వ్యాపారాలు ఏదైతే చేస్తూ ఉన్నారో దాంట్లోనే ఉండండి. మారడం కానీ లేదా దాన్ని అభివృద్ధి చేద్దామని ఇంకోటి ప్రారంభిద్దామని మాత్రం చేయకపోవడమే ఈ వారం ఉత్తమమైనటువంటి విషయము. మరియు జీవిత భాగస్వామి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఈ వారం అంతా కూడా చాలా సామాన్యంగానే ఉంది మీకు. మరియు ఎవరితోనూ కూడా వాదనలకు దిగకండి. మాట అనేది కొంచెం తూలకుండా ఉండడమే మంచిది. కోపం అధికంగా ఉంటుంది కావున మీకు అనుకోకుండా మాట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఆ మాట అనేది జారకుండా కొంత జాగ్రత్తగా ఈ వారమంతా కూడా వ్యవహరిస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయం. మాట పట్టింపులకు మాత్రం పోకండి. ఎందులో కూడా ఇది నాకు తెలుసులే అనేటువంటి విషయాలను మీరు ఇతరులకు చెప్పేసి అందులో దూరడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమము. ఇంకా ఏమైనా సరే ఫలితాలలో మీకు ఉంటే సూర్యుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2. తదుపరి వృషభ రాశి వాళ్ళకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1, 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క
వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే కుజుని యొక్క స్థానము 3వ స్థానంలో స్థితిలో ఉన్నాడు, మరియు రాహు కొంత లాభస్థానంలోనే ఉన్నాడు, మరియు చంద్రబలం కూడా ఉంది. మిగతా గణాలన్నీ కూడా కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారమంతా కూడా గోచరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంత అనుకూలమైనటువంటి చంద్రబలం కారణంగా, రాహు యొక్క మంచి స్థితి కారణంగా మీరేదైనా పని అనుకోని చేస్తే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు మీకు ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు ఈ వారమంతా కూడా ఈ వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరేదైనా సరే ఏ పనైనా మొదలు పెడితే అది ఈ వారంలో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్లకు. మరియు మీరు పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్ థింకింగ్ కోసం వెళ్ళకండి. దానివల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు, ఏ పనైనా సరే సులభంగా చేస్తారు ఈ వారమంతా కూడా. మరియు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానిలో లాభాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కానీ, మరియు సన్నిహితులతో కానీ, తోబుట్టువులతో అందరితో కూడా మీరు మంచిగా మాట్లాడి దానివల్ల వాళ్ళు ఉపయోగకరమైనటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ మీకు ఇచ్చే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా చేయగలుగుతారు. మరియు ఇతరులకు విద్వేషం మానండి. ఇతరుల విషయంలో వీళ్ళు చేయలేరులే, వీళ్ళు మాకు శత్రువులు కదా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోకండి. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్లనే మీకు ఈ వారమంతా కూడా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా కొంత మార్పులు అంటే మొత్తం ఆగిపోవడం కాదు, ప్రమోషన్లు కానీ లేదా మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. మీరు అనుకున్నటువంటి స్థాయిని ఈ వారంలో మీరు చేరుకుంటారు. మానసికమైనటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా సఖ్యతగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ కూడా మీకు కనిపిస్తూ ఉన్నది ఈ వారమంతా కూడా. ఎందుకంటే అనుకున్నటువంటి ధనము మీకు చేతికి అందుతుంది. మీకు పోయింది ఈ ధనము మళ్ళీ తిరిగి రాదు అనుకున్నది కూడా మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు నచ్చిన వస్తువులు కానీ లేదా ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గృహాలు కొనడం కానీ, స్థిరాస్తి విషయంలో కానీ, మరియు బంగారం మొదలైనటువంటి వస్తువులు కొనడంలో కానీ మీరు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు కూడా చాలా ఉత్తమమైనటువంటి గ్రహస్థితి ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా గోచరిస్తున్నాయి. అనుకోని ఫలితాలు జరిగి ఇంకేమైనా ఇబ్బందులు కలిగి ఉంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినట్టయితే చాలా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వాళ్ళు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాలు, మరియు ఆరుద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి మీకు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మీ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. గురువు కానీ, మరియు రాహువు, చంద్రుడు, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, మరియు షష్టమంలో ఉన్నటువంటి రవి, బుధులు కూడా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూల స్థితిలో మీకు ఈ యొక్క వారమంతా కూడా మిథున రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు 100% ఏ పని అనుకున్నా సరే ఆ పని చాలా సులువుగా చేయగలుగుతారు. చక్కగా ఆలోచించి పనులు చేస్తారు. ఈ వారమంతా కూడా మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా పనుల మీద శ్రద్ధ పెట్టండి. దానివల్ల మీకు ముందు భవిష్యత్తులో మంచి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ పనైనా ఇది చేయలేము, కష్టసాధ్యమైనటువంటి ఇన్ని రోజులు కష్టంగా అనిపించినటువంటి పని కూడా చాలా సులువుగా ఈ వారంలో మీరు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, మరియు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు ఈ వారమంతా కూడా. అందులో ఆర్థికంగా ఎదుగుదల కూడా మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, ఎదుగుదల కానీ, మరియు శాలరీ ఇంక్రీజ్ కావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వారమంతా కూడా చాలా శుభ ఫలితాలే మీకు ఈ వారమంతా గోచరిస్తూ ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ మరియు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామితో కూడా సఖ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు కుటుంబ పరంగా కూడా ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి చాలా సుఖంగా సంతోషంగా ఈ వారమంతా కూడా గడిపే అవకాశం కల్పిస్తూ ఉంది. మరియు మానసిక ప్రశాంతత ఉంటుంది. మరియు శుభ ఫలితాలన్నీ కూడా ఈ వారం మీకు గోచరించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఈ వారమంతా కూడా విదేశాల యానాలకు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా పురోగతి కూడా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. అయినా సరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 1. తదుపరి కర్కాటక రాశి వాళ్ళ. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వీళ్ళకంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చంద్రకుజులు కూడా మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. కానీ గత వారం కంటే కొంత ఎక్కువగా ఫలితాలు కలిగే అవకాశాలు మార్పులో గ్రహస్థితిలో కూడా మీకు కొంచెం కనిపించడం లేదు. మరియు పంచమంలో ఉన్నటువంటి బుధుడు, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. మీకు శని దోషం కూడా మీకు కనిపిస్తూ ఉంది. భాగ్యంలో రాహు ఉన్నాడు, ఆయన కూడా వక్రగతిలో సంచరించడం వలన గురుని యొక్క నీచ స్థితి ఇవన్నీ కూడా మీకు ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్లకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శారీరకంగా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం లేదా అనుకోని ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. మరియు ఇబ్బందులు ఊహించినటువంటి విధంగా ఇబ్బందులు మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్న కారణంగా మీరు ఏ పని చేసినా సరే కష్టపడి చేయాల్సిన అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. దాన్ని కొంత చాకచక్యంతో మీరు పరిష్కరించుకుంటే చాలా మంచిది. ఏ విషయమైనా సరే ఆలోచించండి. 1-4 సార్లు ఆలోచించి పని చేస్తేనే ఈ వారం మీకు గ్రహస్థితి కొంత అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి బలాన్ని నమ్ముకోండి. ఎందుకంటే అష్టమంలో మీకు శని ఉండడం వల్ల ఏ పని కూడా సరిగ్గా జరగదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్తగా ఈ పని ఎలా చేయాలని 4 సార్లు ఆలోచించి చేయడం వల్లనే మీకు ఈ యొక్క ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమము. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో కానీ వృధా ప్రయాణాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పనికైతే మీరు వెళ్తారో ఆ పని జరగకపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా జాగరూకత అనేది అవసరము. మరియు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడైనా సరే మీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితుల యొక్క సలహాలు పాటించి తీసుకోండి. దానివల్ల కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలే మీకు ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఇతరులను నిందించే విధంగా లేదా అవమానించే విధంగా మాట్లాడకపోవడమే ఉత్తమం. దానివల్ల మీకు శత్రువులు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మీరు లౌక్యాన్ని నమ్ముకోండి. దాంతో పనిచేస్తే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు కానీ ఉద్యోగాల విషయంలో వాటి జోలికి పోకుండా కొంత ఏ పని అయితే చేస్తున్నారో, ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో, ఏ వ్యాపారం అయితే ఉందో అది సామాన్యంగా ఉంటుంది. కాబట్టి అందులోనే ఉండడం అనేది చాలా ఉత్తమము. అయినా సరే ఇంకా ఏమైనా మీకు ఫలితాలలో ఇబ్బందులు కలిగినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కనకధార స్తోత్రాన్ని మీరు చదువుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మీకు గ్రహ గతుల ప్రకారము సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే వక్రీకరించినటువంటి గురువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ మరియు వీళ్ళిద్దరూ కూడా యోగిస్తూ ఉన్నారు మీకు.
మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులలో ఉండడం కారణంగా అష్టమంలో రాహు ఉన్నాడు, వ్యయంలో కుజుడున్నాడు, చతుర్థంలో రవి శనిలు సప్తమంలో ఉన్నాడు. దానివల్ల కొంత ఇబ్బందులు పెడతారు వీళ్ళంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్లకు ఈ వారంలో నేను చెప్పేటువంటి విషయము. మానసిక ప్రశాంతత అనేది ఉండి చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బద్ధకంగా ఉంటారు, మరియు ఏ పని చేసినా సరే ఆ పనిలో జాప్యం అనేది జరిగే అవకాశం ఉంది. మీరు ఈరోజు జరిగే పని అనుకుంటే అది ఒక 10 రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఉండే అవకాశం లేదు. మరియు ఇతరులు మీకు సూటుపోటి మాటలతో మీకు కోపం తెప్పియాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి దాంట్లో కొద్ది జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. ఏ పని చేసినా సరే అధికమైనటువంటి శ్రమకు లోనవుతారు ఈ వారంలో. మీరు సహాయం చేసేవాళ్ళు, వీళ్ళు సహాయం చేస్తారు అనుకునే వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఏది ఆశించినా సరే అది జరగకపోకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా. ఇతరుల మీద ఆధారపడకండి, మీ స్వయం శక్తిని నమ్ముకోండి. మీరు ఏదైతే చేస్తారో ఆత్మస్థైర్యంతో ఉండండి. ఆత్మను మీ యొక్క మనసు ఏదైతే అనుకుంటుందో అదే చేయండి తప్ప ఇతరుల యొక్క సలహాలు పాటించకపోవడమే ఉత్తమం. మరియు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ధన సహాయం అనేది మీకు అందదు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో కూడా క్రియాశీల విషయాల్లో కొంత తగ్గి ఉండడమే మంచిది. ఏ విషయం చేసినా సరే ఓకే నాకు తెలిసినా సరే తెలవలేదు అన్నట్టుగానే ఉండండి. దానివల్ల కొంత ఇబ్బందులు మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఆత్మస్థైర్యంతో స్వంత నిర్ణయాలతో పనిచేసినట్టయితే ఈ వారం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు తీసుకుంటే మీరు ఏది పని చేసినా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరియు విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో, ముఖ్యంగా సింహరాశి వాళ్లకు. మరియు స్థాన చలనాలు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆ ప్రయాణాల వల్ల లాభం కంటే నష్టమే అధికమయ్యే అవకాశాలు ఈ యొక్క ముఖ్యంగా సింహరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇబ్బందులు ఇలాంటివి ఉన్నట్టయితే మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 9. తదుపరి కన్యారాశి వాళ్లకు. కన్యారాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వీళ్ళ యొక్క చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. మీకు చాలా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి రోజులు ఇవి. చాలా ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలతలుగా ఉన్నాయి. మరియు గత వారంలాగే ఈ వారం కూడా చాలా అనుకూలతలు పెరిగాయి. తృతీయంలో ఉన్నటువంటి రవి కానీ, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, అష్టమంలో శని కానీ, లాభస్థానంలో కుజుడు, వీళ్ళందరూ కూడా మీకు యోగించి ఉన్నారు. మరియు చంద్రబలం కూడా అధికంగా గోచరిస్తూ ఉంది మీకు. దీనివల్ల ఏ పని తలపెట్టినా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఈ వారమంతా కూడా. ఆర్థికంగా కూడా లాభసాటిగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఉద్యోగాలు మారడం కానీ, ప్రమోషన్లు కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఇవి చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా. వ్యాపార పరంగా మీరు ఏదనుకుంటారో అది జరిగిపోతుంది. మరియు లాభంగా కూడా ఉంటుంది మీకు. కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కానీ, సన్నిహితులు కానీ అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తూ ఉంటారు. ఈ వారమంతా కూడా మీరు చెప్పింది వింటారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ఆలోచన లేకుండా పనిలో మీరు మనసును లగ్నం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు, గత వారం ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు. మరియు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఏ పనైనా సరే నేను చేయగలననేటువంటి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటారు, మన బుద్ధితో పనిచేస్తారు. చదువుకునే వాళ్ళకు చాలా ఉపయోగకరమైనటువంటి రోజులు ఇవి. అన్ని రంగాలలో కూడా చదువు విషయంలో కానీ, విదేశీ యానాల విషయంలో కానీ చాలా మంచి ఫలితాలు మీకు గోచరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కానీ, భూ విషయంలో కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు. ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల మీరు లాభాన్నే చేకూరుస్తుంది ఈ వారమంతా కూడా. అన్ని విషయాలు కూడా మీకు సామాన్యంగా చాలా బాగున్నాయి ఈ వారమంతా కూడా. కాబట్టి ఈ గ్రహస్థితి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా ఇబ్బందులు కలిగినట్టయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు ఆ ఫలితాలన్నీ కూడా గోచరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 5.
తులారాశి వాళ్లకు తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు మరియు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. వక్రీకరించినటువంటి గురువు అనుకూలంగా మారుతున్నాడు మరియు శుక్రుడు, బుధుడు, చంద్రుడు కానీ రాహువు కానీ వీళ్ళ బలం కూడా కొంత ఉంది మీకు. ఈ 5 గ్రహాల యొక్క అనుకూలతల కారణంగా జీవితంలో కొంత వృద్ధిని సాధించే అవకాశం కనిపిస్తుంది. తలపెట్టినటువంటి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు, అందులో జయాన్నే కలుగుతుంది. మరియు కుటుంబ సభ్యుల విషయంలో కూడా వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీరు ఏదైతే అనుకుంటారో ఆ స్థాయిని ఈ వారంలో చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఏ వాతావరణంలోనే ఉన్నారో ఆ వాతావరణానికి అలవాటు పడడం వల్ల ఆరోగ్య విషయంలో మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరగకుండా మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కుటుంబపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పనైనా సరే మీ పరిధిలో ఉన్నటువంటి పనిని శ్రమ అనుకోకుండా పూర్తి చేస్తారు. ఈ వారమంతా కూడా నచ్చిన పనులు మీకు మనసుకు నచ్చితే ఆ పని మీరు నిర్విఘ్నంగా సమాప్తి చేయడం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజాయితీగా పనులు చేస్తారు మరియు అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా కలుగుతుంది. ఈ వారంలో కావలసినటువంటి ధనం చేతికంతుంది కాబట్టి ఎలాంటి లోటు ఉండదు, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోండి. ఆ అవకాశాలు మంచివా చెడువా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ వారమంతా కూడా తులారాశి వాళ్లకు మంచి గ్రహస్థితి గోచరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ధన యోగం కూడా కలుగుతుంది. చదువు విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో చదువుల విషయంలో కూడా చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విదేశీ యానాలకు కూడా కొంత అనుకూల పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వాళ్లకు మీ అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క నక్షత్రాల విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వీళ్ళ యొక్క గ్రహస్థితి చాలా సాధారణంగా గోచరిస్తూ ఉంది. గత నెల ఎలా అయితే ఉందో ఈ నెల కూడా అలాగే మీకు గ్రహస్థితి ఉన్నది. కాబట్టి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత మార్పు వస్తాయి. అంత పెద్ద మార్పు అయితే మీకు కనిపించడం లేదు. మరియు జాగ్రత్తగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జన్మంలో రవి మరియు బుధుడు ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు, మరియు తృతీయంలో శుక్రుడు, పంచమంలో రాహువు మరియు వక్రీకరించినటువంటి గురువు. ఇలాంటి కొన్ని అనుకూల మరియు ప్రతికూల ఫలితాల వల్ల మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలతలు తగ్గడం వల్ల మీరు లాభస్థానంలో కేతు ఉన్నాడు, కానీ కేతు అంత లాభంలో ఉండకపోవడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నేర్పరితనాన్ని, అనుభవాన్ని ఉపయోగించి పనులు చేయండి. ఏ పని చేసినా సరే ఆలోచించి ఇతరుల యొక్క సంప్రదించి మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని పాటిస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఉద్యోగంలో మార్పులు మాత్రం చేయకుండా ఉండడమే ఉత్తమము. ఈ యొక్క వారమంతా కూడా వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు కొత్త వ్యాపారాలు కూడా మీరు ఈ వారం మొదలు పెట్టకుండా ఉండడమే చాలా ఉత్తమము. మరియు ఏదైనా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి దాన్ని వదిలేయకుండా అందులోనే మీరు మీ యొక్క అభివృద్ధిని వెతుక్కోండి. దానివల్ల మంచి అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం నాకు వద్దులే వేరే చేసుకుంటాను మాత్రం ఈ వారం ఆలోచించకపోవడమే ఉత్తమం. మరియు దానివల్ల ఉద్యోగ వ్యాపారాలు మీరు నష్టాలు కలగడం వల్ల కొంత ఇంట్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు మాట పట్టింపులకు పోకుండా కోపాన్ని నిగ్రహించుకొని పనులు చేయడం వల్ల చాలా ఉత్తమము. చదువు విషయంలో కూడా విద్యార్థులకు మంచి అనుకూల ఫలితాలే ఉన్నాయి. మీ ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచిస్తే మీకు మానసిక ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో సఖ్యతగా మెలగండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు పట్టించుకోవడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీరు స్వయంగా ఆలోచించండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్లకు. మీరు అయినా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే శివుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 7.
ధనుస్సు రాశి వాళ్ళకు ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క డిసెంబర్ నెల 8 నుండి 14వ తేదీ వరకు శుక్రబలం చాలా ఉంది మీకు. మరియు వక్రీకరించినటువంటి గురువు కూడా మీకు మంచి బలాన్నే ఇస్తూ ఉన్నాడు. శని కూడా స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి అష్టామష్టమంలో ఉన్నటువంటి రాహు కానీ మరియు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఇద్దరు కూడా కొంత ఇబ్బంది పెడతారు. అవి అంత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వ్యయస్థానంలో రాహు కొంత ధన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. అధికమైనటువంటి వ్యయాన్ని చేస్తారు మీరు. అనవసరమైనటువంటి ధన వ్యయం అనేది మీ యొక్క వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ధనము కంటే పోయే ధనమే ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ధన విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్నిట్లలో కూడా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి గ్రహస్థితి ఉన్నది కావున ఉద్యోగంలో మార్పు కానీ కొత్త ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీరు ఏది చేసినా సరే దానికి రెట్టింపు ధనం అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో జీవన గమనంలో కూడా కొంత మార్పును కోరుకుంటారు మీరు. ఈ వారంలో ఎదుగుదల మీరు వ్యాపారంలో వచ్చేటువంటి ధనానికి లోటు ఉండదు, కానీ కొంత ఖర్చే అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి విషయంలో పిల్లల విషయంలో కూడా మంచి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది. మరియు మానసిక ప్రశాంతత కొంత అనుకూలత మీకు కనిపిస్తూ ఉంది. ఆలోచనలు కూడా కొంత అధికమవుతుంది. ధన వ్యయమవుతుంది కాబట్టి కొంత ఆలోచనలు అనేవి ఉంటాయి. ఆ ఆలోచనలు కూడా మీరు పూర్తిగా చేసుకుంటే చాలా మంచిది. మరియు ఏకాగ్రత కూడా కొంత లోపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టామనేది మర్చిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు చెప్పుడు మాటలు వినకుండా వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము. మరియు చెడు సావాసాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కోపాన్ని పెంచుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం వల్ల మీకు ఈ వారమంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. మకర రాశి వాళ్ళకు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ఠ నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి గ్రహస్థితి చాలా బాగున్నది. ఈ వారమంతా కూడా గత వారంలాగే ఈ వారం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు మరియు జన్మంలో శుక్రుడు ఉన్నాడు. చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీకు 100% అన్నిట్లలో శుభ ఫలితాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే ఓర్పుతో నేర్పుతో మరియు మీ బాధ్యతను గుర్తెరిగి ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. దానివల్ల మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏవైనా సరే ఫలవంతమయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు ఈ మకర రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీ అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. తెలివిగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ వారమంతా కూడా మీకు పొగిడేవారు విమర్శించే వాళ్ళు ఉంటారు. వాటిని మనసుకు మీదికి రానివ్వకుండా మీ పనులనేవి మీరు చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అందరూ కూడా మెచ్చుకునే విధంగా పనులు పూర్తి చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే భవిష్యత్తులో ఒక అడుగు ముందుకు వేసే విధంగానే ఉంటుంది తప్ప ఎలాంటి చెడు అనేది ఉండే అవకాశాలు లేవు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మరియు రకరకాలైనటువంటి వస్తువులు భూ సంబంధమైన విషయాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి కూడా లోటు ఉండదు. ఈ వారమంతా కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది. మరియు కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. ఈ వారమంతా కూడా సన్నిహితులు తోబుట్టువులు అందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మరియు మీ మాట మీద అందరూ నమ్మకం పెంచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మీరు కొంత బద్ధకాన్ని మాత్రం కొంచెం తగ్గించుకుంటే మాత్రం ఈ వారమంతా కూడా చాలా మంచి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. అయినా సరే ఇంకేవైనా సరే మీకు లోటుపాట్లు కనిపిస్తే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 1.
తదుపరి కుంభరాశి వాళ్లకు. కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అంత అనుకూలత కానీ అంత ప్రతికూలత మాత్రం ఈ వారం మీకు గోచరించడం లేదు. దశమంలో ఉన్నటువంటి రవి కానీ, 2వ స్థానంలో రాహువు కానీ, మరియు చంద్రబలము, షష్టమంలో కుజుడు ఉన్నాడు. దానివల్ల అత్యంతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వారంగా ఇది గోచరిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉండే అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకు కూడా చాలా అనుకూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా మరియు ఉద్యోగాల్లో వ్యాపారాలలో కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ వారంలో ముఖ్యంగా డిసెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు కొంత ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కూడా కొంత చాకచక్యంగా మీరు మీ సొంత నిర్ణయంతో ముందుకు వెళ్తారు ఈ వారంలో. మరియు పై అధికారుల అనుగ్రహం కూడా ఉంటుంది. అందరూ మీకు మిమ్మల్ని పొగుడుతారు. మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఈ వారం మీరు దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సన్నిహితులతో సామరస్యంగా ఉండండి, మాటలు తూలకండి. మరియు సకాలంలో ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మీరు ఇబ్బందులకు దూరం చేయడానికి వాళ్ళ సలహాలు పాటించండి. మరియు తోటి ఉద్యోగస్తులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సఖ్యతగా మెలగండి ఈ వారమంతా కూడా. దానివల్ల మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవి కూడా మీకు ఈ వారంలో తొలగిపోతాయి. మీరు ఇతరుల విషయంలో కోపాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నీలాపనిందలు వస్తాయి, కానీ వాటిని చాకచక్యంగా మీ నిర్ణయాలతో వాటిని దూరం చేసుకోవడం చాలా ఉత్తమము. పిల్లల చదువు విషయం చాలా బాగుంటుంది ఈ వారమంతా కూడా. మరియు ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్లకు కొంత అనుకూల ప్రతికూల ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మీకు అయినా ఇంకా ఇలా ఇబ్బంది ఉంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 6. మీనరాశి వాళ్ళు. మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, మరియు రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు మీకు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. అంత అనుకూలత కానీ అంత ప్రతికూలత మాత్రం లేదు. మీకు గ్రహస్థితి కొంత మెరుగైంది గత వారం కంటే. కాబట్టి చంద్రుడి యొక్క స్థితి కూడా కొంత మారింది, లాభస్థానంలోకి వచ్చాడు. వక్రీకరించినటువంటి గురువు కూడా మంచి స్థితిలోనే ఉన్న కారణంగా శుక్రుడు కూడా లాభస్థితికి వచ్చాడు. మరియు మనోస్థైర్యం, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ వారం మంచిగా ఉంటుంది. మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ వారం మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కష్ట నష్టాలు వచ్చినా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు ఈ వారంలో. మరియు ధన వ్యయం కూడా ఖర్చు కొద్ది అధికమవుతుంది, అయినా సరే ధనం సమయానికి మీకు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ధనం కన్నా కొంత పోయే ధనం కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం, ముఖ్యంగా మీనరాశి వాళ్లకు. మరియు ఉద్యోగపరంగా మరియు వ్యాపారంగా ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే ఉండండి. దాన్ని డెవలప్ చేసుకోవడం అనడం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే స్వయం అపరాధం అంటాం. అంటే ఏంది, మీరు ఈ వ్యాపారం కన్నా ఇంకో కొత్త వ్యాపారం చేద్దాంలే అని పోతే దానివల్ల కొంత నష్టాలు కలిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్వయం అపరాధం అనేది కొద్దిగా చేయకుండా ఉండడమే చాలా ఉత్తమము. ఉద్యోగంలో మార్పులు చేయకండి. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవిత భాగస్వామి సంతాన విషయంలో కూడా మంచి ముందు చూపుతో ముందుకు ఆలోచించి మీరు చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో జీవితంలో కొంత ఎదుగుదల అనేది మీకు ఈ వారంలో కొంత కనిపిస్తూ ఉంటుంది. మీకు చదువు విషయంలో కూడా ఎదుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు ఉంటాయి ఈ వారంలో. మరియు విదేశీ యానాలకు కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు మాత్రం మీకు ఈ వారంలో మీనరాశి వాళ్లకు గోచరిస్తున్నాయి. దానివల్ల మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. శుభమస్తు.